Hello friends, Namaste everyone. How are you all? I hope you all are very good. I am Srinivas. I came from Murharidoddi, Krishna Mandal, Narayanpet district, and I pursued my MA English from Usmania University, Hyderabad. Friends, today I am going to explain about how to write negative sentences from present continuous tense and how to write negative sentences using am. These three am is are. So negative sentences మనం present continuous tense నుంచి నెగటివ్ సెంటెన్సెస్ ని ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి చూద్దాం. సో మామూలుగా మనకు am is are అనేది అందరికీ తెలుసు. సో ఈ am is are అనే హెల్ప్ వర్బ్స్ ని ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలనేది చాలా స్టూడెంట్స్ కానీ బయట చాలా స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇప్పుడు నేను నెగటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని రాయబోతున్నాను. ఒకసారి బోర్డు వైపు చూడండి ఫ్రెండ్స్ అందరూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే ఇదేంటి ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను అంటే దాని పాజిటివ్ సెంటెన్స్. సో దాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే నెగిటివ్ సెంటెన్సెస్. నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఈ నెగిటివ్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ ఇప్పుడు ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ నేను అంటే ఉన్నాను, చూడడం లేదంటే మనం యామిజార్ యూజ్ చేస్తాం కాబట్టి ఐ. సో నేను అంటే ఐ కాబట్టి ఐఎమ్. సో ఈ ఐఎమ్ పక్కన మనం నాట్ చేరిస్తే సో ఆ సెంటెన్సెస్ అనేది నెగిటివ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, మనము ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో మనం అంటే వి. సో ఇక్కడ ఆర్ ఉంది కదా ఫ్రెండ్స్. సో వి ఆర్. సో మనం ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ యాడ్ చేయాలి మనం. సో వీఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. సో అంటే మనము ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో మనం ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ ఏమిటి ఇక్కడ? నీవు ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో నీవు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ యు అనేది కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే నీవు ఇప్పుడు టీవీ చూడడం లేదు. యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్, వారు ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే వారంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం ఆరే ఉపయోగిస్తాం. సో వారు అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ మనకు దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. సో అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే వారు ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు. అతడు అంటే సింగులర్ కాబట్టి సో హీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. సో ఒకసారి ఇక్కడ బోర్డు చూడండి ఫ్రెండ్స్. అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే హీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, ఆమె ఇప్పుడు టీవీ చూడడం లేదు. ఆమె అంటే సింగులర్ కదా ఫ్రెండ్స్. సి ఈజ్ అంటే ఆమె టీవీ చూడలేదు కాబట్టి సి ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. సో ఒకసారి ఇక్కడ బోర్డు చూడండి ఫ్రెండ్స్. ఆమె ఇప్పుడు టీవీ చూడడం లేదు. సి ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే ఆమె ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో వన్ సెకండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు రైట్ నెగటివ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. సో దట్స్ వాట్ ఎవ్రీవన్ పే అటెన్షన్ బట్ డోంట్ గెట్ టెన్షన్. వాట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు. దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా రాస్తున్నామంటే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, మనము ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో దాన్ని ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలంటే వి ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే మనం ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, నీవు ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే దాన్ని ఎలా రాస్తాం ఫ్రెండ్స్? యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే నీవు ఇప్పుడు టీవీ చూడడం లేదు, నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్, వారు ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో వారంటే దే ఫ్రెండ్స్. దే అంటే మనం ప్లూరల్ సబ్జెక్టు. ఈ సెంటెన్స్ ఇప్పుడు ఇంగ్లీష్లోకి ఎలా రాస్తున్నాం అంటే దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు. అంటే ఏంటి? అతడు అంటే హీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్, ఆమె ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో ఆమె అంటే సింగులర్ కదా ఫ్రెండ్స్. సి ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే ఆమె ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో ఈ విధంగా మనము
ఈ యామ్ ఆర్ అనే ఎల్ఫబెట్స్ని ఉపయోగించి నెగిటివ్ సెంటెన్సెస్ అనేది ఎలా రాస్తున్నామో ఇప్పుడు తెలుసుకున్నాము. సో ఒకసారి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో దీన్ని ఏమంటాం మనం, ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నెగిటివ్ సెంటెన్సెస్ అనేది ఇంకా ఇదే ప్రాసెస్ని ఫాలో చేసి మిగతా సెంటెన్స్ కూడా మనం ఈజీగా రాసుకోవచ్చు. నెగిటివ్ సెంటెన్సెస్ ఇది నెగిటివ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే మనకు ఈ యామిజర్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి మరియు ఎలా ఉపయోగించాలని చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి ఈ యామ్ ఆర్ ఈజ్ అనేవి సో దీని యొక్క మీనింగ్ ఇక్కడ రాయడం జరిగింది నేను. సో ఫ్రెండ్స్ మనం ఇదే విధంగా మిగతా సెంటెన్సెస్ని కూడా సో ఇప్పుడు మనకు ఇది నేను ఇప్పుడు టీవీ చూడడం లేదనే నెగిటివ్ సెంటెన్స్ మనకు తెలుసు. సో ఇదే విధంగానే మనం వేరే సెంటెన్సెస్ కూడా నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫార్మేషన్ చేయాలి అనేది మనం ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. సో ఇది నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ మనము ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో మనం అంటే వి ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. మనం ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్ నీవు ఇప్పుడు టీవీ చూడడం లేదు. యు ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే నీవు ఇప్పుడు టీవీ చూడడం లేదని అర్థం. వారు ఇప్పుడు టీవీ చూడడం లేదు అంటే వారంటే దే సబ్జెక్టు. సో దే అంటే దే ఆర్ నాట్ వాచింగ్ టీవీ నౌ. వారు ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్ అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో అతడు అంటే హీ అంటాం మనం. ఒక హీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే అతడు ఇప్పుడు టీవీ చూడడం లేదు. నెక్స్ట్ ఆమె ఇప్పుడు టీవీ చూడడం లేదు. సో ఆమె అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సి ఆమె అంటే సి అంటాం కాబట్టి సి ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అంటే ఇప్పుడు ఆమె టీవీ చూడడం లేదు. సో ఈ సింపుల్ మెథడ్ ఉపయోగించి మనం వేరే నెగిటివ్ సెంటెన్సెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నెగిటివ్ సెంటెన్స్ క్రియేట్ చేయాలంటే మనం ఈ విధంగా నేర్చుకున్నాం. సో దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ సో దీన్ని మనం మామూలుగా దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు నేను క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మనం ఈ విధంగా నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ అనేది రాసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్.